హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇలాగా స్వామివారికి తులసి పెట్టుకొని చక్కగా అలంకరించిన తర్వాత కొంచెం పసుపు, కుంకుమ ఏస్తానండి. అలవాటండి నాకు. మా అమ్మ అలాగ వేసేది. తులసి పెట్టిన తర్వాత పసుపు, కుంకుమ ఏసేదండి. స్వామివారి పాదాల దగ్గర వేసి పసుపు, కుంకుమ ఏసేది. అలాగే నేను వేసుకుంటానండి. నాకు అమ్మ చెప్పిందండి. ఈ విషయం అయితే కంపల్సరీ చెప్పిందండి. కానీ ఇంకా ఇదెందుకు వేస్తారు, ఏంటి అనేది మాత్రం నాకు తెలీదండి. కానీ అమ్మ చెప్పిందని నేనేస్తూ ఉంటానండి. తులసి పెట్టిన తర్వాత పసుపు, కుంకుమ వెయ్యమ్మ స్వామివారి అలంకారం అయిన తర్వాత అని చెప్పిందండి. ఇలాగైతే నేను మా అమ్మ చెప్పినయి కొన్ని, నాకొచ్చినయి కొన్ని, ఇలా నాకొచ్చిన పూజలేంటో చేసుకొని, మీ ముందుకి కాసిన్ని నేను తీసుకొస్తున్నానండి. అలా నన్ను మీరు ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారండి. అలాగే నేనెప్పుడూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నానండి. ఈ కృష్ణాష్టమి రోజు స్వామివారిని అలంకరించి కోరుకున్నది ఏదైనా ఉంటే ఇలా కోరుకుంటూ మీ ద్వారా నేను అందరికీ పరిచయమయ్యానండి. స్వామివారి ద్వారా అండి. ఫస్ట్ నాకు స్వామివారండి. నా స్వామివారికి నిండుగా కృతజ్ఞతలు చెప్పుకోవాలండి నేను. స్వామివారిని అందరూ ఆదరిస్తారండి. నా స్వామి ప్రతి ఒక్కరికి నచ్చుతాడండి. ఎందుకో తెలియదండి. అది తీసుకున్న రోజు అంతలా అనిపించలేదండి నాకు. కానీ నా స్వామివారికి అలంకారం చూస్తే ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరూ బావుంది, బావుంది అంటారండి. ఇలా నేను నైవేద్యాలు, అటుకులు, బెల్లం, లడ్డూలు, చక్కగా వడపప్పు, పానకం అన్నీ పెట్టుకున్నా అండి. స్వామివారికైతే మొత్తం కృష్ణయ్యకి గాని, స్వామివారికి గాని పూజా మందిరంలో పూజ చేసుకున్న తర్వాత నేను కృష్ణాష్టమి రోజు పెట్టుకున్న నైవేద్యాలు అవేనండి. కొబ్బరికాయ కొట్టుకున్నాను. తర్వాత చక్కగా ఒక చిన్న గులాబీతో అలంకరించానండి లాస్ట్‌లో. లాస్ట్‌లో నచ్చేది నాకీ పంచహారతి అండి. పంచహారతి అయితే నేను నిండు మనసుతో నాకు అంతా పూజంతా అయిపోయిన తర్వాత నేను అలసిపోయి ఉంటానండి. చాలా అలసిపోతదండి. కానీ నేను అలసిపోయి ఉన్నా కూడా అది నా హారతి ఇచ్చేటప్పుడు ఉండే ఆనందం అండి. ఇంకా తర్వాత నా అలసటంతా పోతదండి. కృష్ణయ్యకి కూడా పెట్టానండి పువ్వు. ఒకసారి పడిపోయిందండి. కాసేపుండి పడిపోయింది వీడియోలో. మళ్ళీ తర్వాత పెట్టానండి. ఇంకా పడడం అంటే లేదండి. అలా చక్కగా కృష్ణయ్యకు గులాబీ అలంకరిస్తుంటే చాలా అందంగా కనపడుతున్నాడండి నిజంగా. దిష్టి తీసేసానండి. రాత్రి మాత్రం ఎర్రనీళ్ళు దిష్టి తీశానండి కృష్ణయ్యకి. అలా తీసేయాలండి మనము. చిన్ని కన్నయ్య కదండీ! మనము దిష్టి తీయాలి. ఎర్రనీళ్ళు తీసేసి మనము ఎవరి తొక్కని చోట ఏసేయాలండి. నేను మాత్రం రాత్రి 12 గంటలకు అలా తీస్తానండి. మధ్యలో తీయను. రాత్రి 12 అయిన తర్వాత కృష్ణయ్యకి నేను దిష్టి తీసేస్తానండి. చిన్న పిల్లలు ఎలాగో కృష్ణయ్య కూడా అలాగేనండి మనకి. అలా అనుకోనే తీయాలండి. ఇలా సాంబ్రాణి ధూపం అండి మంచిగా దశాంగం వేశానండి. అందులో కొంచెం జవ్వాది వేశాను. ఇలా సువాసన భరితమైనయి అలంకార ప్రియుడు కదండీ మనకి. ఏ స్వామివారైనా చూడండి నామాలతో ఉన్న స్వామి వాళ్ళందరూ అలంకారంతోటే ఉంటారు.